వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే మనం ముంజకాయ ఛాలెంజ్. ఇది అయితే మనం ఎంత ఫాస్ట్ తింటామో ఎవరు విన్ అవుతారో చూద్దాం. మనం సమ్మర్ కాబట్టి మా మమ్మీ ముంజకాయలు తెచ్చింది. మార్నింగ్ మేము స్నానం చేసుకోకుండా తెచ్చేసింది మమ్మీ ముంజకాయలు. అందుకే మా మమ్మీ చెప్పేసింది ముందే. మా మమ్మీకి ఐడియా ఉంది ముందే, ఇట్లా పిల్లలు వీడియోస్ తీస్తారు ముంజకాయలు తెద్దామని చెప్పింది. ఆమె మళ్ళీ తెచ్చింది. అయితే ముంజకాయ పాపు ఇగో ఇట్లా అయిపోయింది. కొంచెం నేను చేతి పెట్టాను. ఈ ముంజకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మా అక్క అసలుకి ఒకటి తిన్నే ఉందా, కొంచెం తిన్నది. వామిటింగ్ వచ్చేసి కక్కేసింది. సేమ్ కళ్ళు లెక్కుండే. నేను తిన్నా. అంటే ఇప్పుడు రిస్క్ చేస్తున్నాం మీ కోసం, మీ ఎంటర్టైన్మెంట్ వీడియో కోసం ఈ ముంజకాయలు ఛాలెంజ్. అయితే నేను ఎట్లా ఒకటి తినే, నేను అసలు స్టార్ట్ చేయకు ఇప్పుడే. ఫస్ట్ గేమ్ నుంచి చెప్పాలి కదా. ఎక్కువ ముందే తినద్దు, స్టార్ట్ అయినాక తినాలా. ఇలాకెళ్ళి అయితే నీళ్ళు వస్తాయి. తినక ఎక్కువ నీళ్ళు. ఇప్పుడు రూల్స్ చెప్తాం, గేమ్ రూల్స్ చెప్తాం. అయితే రూల్స్ చెప్పబోతున్నాం. మాకే చెప్పదంట. మనము అంత ఫాస్ట్గా తినద్దు, మళ్ళీ వామిటింగ్ వచ్చేసి ముందే కట్టుకుంటుంది. అట్లనే స్టార్ట్ అయినాక ముంజకాయల జ్యూస్ కూడా తాగాలి, పడేయద్దు. కంప్లీట్గా తిని మా మమ్మీకి ఇప్పించాలి. ఏం గిఫ్ట్ అమ్మా? లాస్ట్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటుందంట. నాకు తెలియదు ఇంకా. మార్నింగ్ అయితే మా మమ్మీ తిని పిలిచింది, నేను రాలేదు, నేను పోలే. మా మమ్మీ నన్ను కూడా పిలిచింది కానీ నేను పోలే. కానీ ఒక్క కవర్లా నేను ఫస్ట్ ఏమో అనుకున్నా, అక్క బుక్స్ అనుకున్నా, సమ్మర్ కాబట్టి. అప్పుడు అక్క తిండికి పోయి ముంజకాయలు తెచ్చింది. నేను చూసిన సడన్గా అది 8 ఉండే కరెక్ట్గా. మా అక్క ఒకటి పక్కన పెట్టేసింది, కొంచెం తిని, కొంచెం తిని ఫ్రిడ్జ్లో పెట్టేసిన. అది మళ్ళీ తీసుకొని తిన్నాము రెండు. మా మమ్మీ డాడీ నేను తినేసాము. నాకు జ్యూస్ ఎక్కువ లేదు దీంట్లో. యాక్చువల్లీ అది కోసేసింది కాబట్టి జ్యూస్ అంత తినేస్తున్నా. స్టార్ట్. తినాల్సిందే లెక్కుంది. అది తిను. ఇదైతే నోటి కొడుతుంది. అసలు అడగలే నాకు. కావాల్సుకున్నా ఓడిపోతాను అనుకుంటే ఓడిపోతాం, కానీ మనం గెలవాల్సిందే. నేను ఎట్లా తింటాను నువ్వు కూడా తినా నమ్మలే కదా. చీచి అంటే నాకు ఆమెనే చెప్పింది మమ్మీ. మమ్మ అయితే ఇప్పుడు వద్దన్నారు, ఇప్పుడే తిన్నారు కదా అంటే అసలు వస్తుంది. మమ్మీకి ఇద్దాం, మమ్మీకి ఇద్దాం అంటుంది. ఇప్పుడు ఏమో తింటలేదు చూసినా. నేను అప్పుడే అనుకున్నా ముంజకాయ టేస్ట్ ఉంటాయా అని చెప్పేసి. ఇప్పుడు అర్థమైంది. ఈ సమ్మర్లోనే ఎక్కువ దొరుకుతాయి. ఇంకా అంటే ముంజకాయలు రియల్ వేరే టేస్ట్ ఉంటాయి. ఈసారి ఇప్పుడు కళ్ళు లెక్క ఉన్నాయి. అసలుకి తింటలేదు. ఒక్కొక్క దాంట్లో పాపం వాసన వస్తుంది. మా మమ్మ అయితే ఓవర్ యాక్షన్ చేయదంటుంది. నన్ను టేస్ట్ చేస్తే తెలుస్తుంది. నాకు నచ్చదు అసలు. అప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఎట్లా తిన్నావు? స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అది వేరే టేస్ట్ ఉండే. ఇప్పుడు అది లాస్ట్ ఇయర్ తిన్నాం, ఈ ఇయర్ కాదు. నచ్చిందా? నోట్లంతా కళ్ళు వాసన వస్తుంది.
అనేది ఇంకా జ్యూస్ ఉంది. నేను ఓడిపోయినా. తిను ఎట్లా తిను అక్క తిను అక్క. నువ్వు ఉప్పు మోసుకొని నేను తినా. నేను ఓడిపోయినా. నేను ఎట్లా తింటానో చూడాలి. అక్క అయితే ఓడిపోయినా అని చెప్పేసి కానీ ఇంకా తినాలా. నా ముంజకాయ ఆడే ఉంది. ఆ ముంజకాయ కూడా మా చెల్లెతోటే తినిపిస్తా ఇప్పుడు నేను. తినిపిస్తా. ఎట్లా ఒకటి తింటున్నా స్మెల్ చూసలే సేమ్ కళ్ళు ఇట్లా మూసుకుంటున్నా. ఇట్లా ఊపిరి తీసుకుంటలేదు. ఆమె అక్కడ నుంచి అంటుంది ఎక్స్ప్రెషన్ అది కూడా నేను ఆమెతోటే తినిపిస్తా. ఆడ కనిపిస్తున్న ముంజకాయ నాకు పిల్లి పొట్టి. ఏప్రిల్ ఫుల్ ఈ మధ్య ఏప్రిల్ ఫుల్ ఆమె ఎట్లా తింటారో అర్థం కాదు నాకు. నాకు ముంజకాయ వామిటింగ్ కమ్మ. ఐ డోంట్ హీట్ దెమ్. నేనైతే ఫస్ట్ I dislike them. I don't like them. ఇవి ఒక్కటి వస్తాయి చూడండి, అవి కొన్ని వచ్చింది. ఆ ఒకటి వచ్చింది. ఇది మంచిగానే ఉండేనంట. ఇవే కళ్ళు టేస్ట్ ఉన్నాయి. దీంట్లో జ్యూస్ ఒకటి అట్లా ఉంది, లేకపోతే మా అక్క జ్యూస్ లేకపోతే ఎండిపోయి ఉంటుంది. ఎండాకాలంలో దొరికేదే జ్యూస్ ఉంటాయి. మామిడి పండు మాత్రం కోసుకొని మామిడి పండు కూడా నాకు కోపం వస్తుంది. ఎందుకంటే ఒకరోజు మా పెద్దమ్మ వింటర్ సీజన్లో కాదు, రైనీ సీజన్లో పురుగులు ఉన్న మామిడి పండు చూపించింది. అన్ని అనం పురుగులు ఉన్నాయి. అప్పటి నుంచి నాకు మామిడి పండ్లు అంటేనే విరక్తి వచ్చేసింది. అది రైన్ సీజన్లో, ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి తినచ్చు. యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ మామిడికాయలు. అప్పటి నుంచి మా పెద్దమ్మ చెప్పినప్పటి నుంచి అంటే కొన్ని మామిడికాయలు గట్టిగా ఉన్నవి తినాలనిపిస్తుంది. మెత్తగా ఉంటాయి చూడండి మామిడి పండ్లు. చూడండి గ్రీన్ కలర్ మ్యాంగోస్ మెత్తగా ఉంటాయి చూడండి. గవి ఇట్లా పట్టుకుంటే అలా పురుగులు ఉన్నాయని అనిపిస్తుంది నాకు. పక్కకు పడేస్తా. మామిడి పండ్ల లోపల వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు తింటుంటే ఆ వేర్లు నోట్లోకి వస్తే నాకైతే పురుగులు లెక్కనే అనిపిస్తాయి. ఇప్పుడు చూడండి ఎట్లా తింటుందో. ఆమె ముఖం చూస్తే తెలుస్తుంది ఆమెకి అవి నచ్చలేదండి. చూడండి గాడ కొంచెం మూసుకుంది, ఈడ కొంచెం మూసుకుంది, మొత్తం నోరుకంతా పూసుకుంది. మరి ఇది అసలుకి మొత్తం అతుక్కొని ఉంది. చీ 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 ఊరోళ్ళు ఇట్లా తింటారు. నేను అప్పుడు ముంజకాయలు తినలే. మూతి తుడుచుకోబట్టి 2 things చూసినాక ముంజకాయలను వచ్చిండే. ముంజకాయలు వీడియో చేసాం. అప్పుడు ముంజకాయలు తెచ్చుకున్నప్పుడు తీసిండే వీడియో. కాకపోతే అది మా అప్పటివి బాగానే ఉన్నాయి, ఇప్పుడే బాగాలేదు. అప్పటిది నేను మొత్తం తినేసిన, కొంచెం కూడా వదలకుండా. 2024 అస్సలు బాగాలేవు ముంజకాయలు. మీరు కొనండి, వేరే దగ్గర కొనండి. ఒకవేళ కొంటే కొనకండి, ఒకసారి టేస్ట్ చూడి కొనండి. ఏంటంటే ఊళ్ళల్లో చెట్లు ఉంటాయి కదా, నచ్చకపోతే అందరు చెట్ల దగ్గర కోసుకొని తింటే బాగుంటుంది. అంటే ఇక్కడ హైజీనిక్గా పండిస్తుర్రో లేకపోతే కెమికల్స్ తోటి పండిస్తుర్రో నాకు అనిపిస్తుంది. హైజీనిక్గా పండించారు కాబట్టి కళ్ళు వస్తుందని. నేనైతే ప్లాన్స్ కాడ యాక్చువల్లీ వీడియో తీసి
ప్లాన్స్ పాయింట్స్ ప్లాన్స్ అన్నీ ఇప్పుడు ఆమె ముంజకాయ కంప్లీట్ చేస్తే నేను ఓడిపోయినట్టే లెక్క. సౌండ్ వచ్చింది ఇందాక ఆమె భయపడ్డా. ఏం లేదు పొట్టి, పక్షులు వస్తూ ఉంటాయి. షో ఏంది ఏమున్నాయి 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 షో ఎవరది? నా ముంజకాయ ఎత్తుకోపోతుంది, కోతులు వస్తాయి. నా ముంజకాయ తీసుకొచ్చి ఇంట్లో పెడతా, మా మమ్మీ తినేస్తుంది. ఇప్పుడు మేము ముంజకాయ ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చిన అమ్మా భయం అవుతుంది. ఇప్పటికి మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరే మా నిజమైన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ లైకర్స్ బట్ నాట్ డిస్లైకర్స్. మీరు తింటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్ పేరు కామెంట్స్లో తెలపండి. కామెంట్స్లో చెప్తే నేను దానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తాను. అంటే ఇప్పటికి తినలేదంటే నేను చాలా కైండ్. ఎంత మంచిగా ఉంటుందో అనుకుంటారు. మామిడికాయ అంటున్నాం, ముంజకాయ అనుకుంటారు. కానీ ఒకసారి టేస్ట్ చేస్తుంటే దాని అసలైన రుచి అడగండి. అది ఏందనుకుంటున్నా, చిప్పాలు. దోస్ ఆర్ లైక్ మై చెల్లె. ఓకే అయిపోయిందా? ఎంత లేట్ చేసావు పుట్టి? ఒక ముంజకాయకి 12 minutes. నువ్వు అట్లనే కరెక్టేసావు, నేను మెల్లగా తింటున్నా. ఇంకా మెల్లది, నాకు ఫాస్ట్గా తిను. చూడొచ్చు ఎంత ఎండ కొడుతుందో, అందుకే మీద రేకులు కట్టించిర్రు మా కోసం. ఇక్కడ సాప్ వేసుకొని మంచిగా కూర్చొని ఇట్లా అనుకొని తింటాడు. అక్కడ కొయ్యరు, డైరెక్ట్ చెట్లకు వెళ్ళి వేస్తారు, ఇట్లా కట్ చేస్తారు, వాళ్ళే కట్ చేసుకుంటారని. దాంట్లో వాటర్ ఇట్లా అని అనగానే ఇట్లా పేరు ఇట్లా వచ్చి పడుతుంది. అది మంచిగా తినచ్చు. నాకు ఇన్నే వండుకోవాలనిపిస్తుంది, చల్లగా గాలి వస్తుంది. అంటే మీకు ఇప్పుడే ఇంకొక వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. అక్కడ ఎవరు అంటే మా స్కూలే వేరే ఆమె ఒక ఆమె వేస్తున్నాం. అయితే తినడం తక్కువ, తినడం ఎక్కువ. అస్సలు తినది. చూస్తున్నారు కదా ఎట్లా తయారైందో. ఎండలకు తిరిగి తిరిగి నల్ల బుగ్గ అయిపోయింది. చూడండి బయట ఎండలు కొడుతున్నాయి, అక్కడనే తిరుగుకుంటా 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 కూర్చుంటుంది. తిను పొట్టి ఫాస్ట్గా. ఈ రేకుల వల్ల బతికిపోయినాం, లేకపోతే ఈడ ఫుల్ ఎండ కొడుతుండే. రేకులు పెట్టించిరు వాటి మంచిగా అయింది. ఓకే ఏం చూస్తురా అమ్మా? వాటర్ అంతా ఎట్లా చిచ్చి వాటర్ అంతా మమ్మీ కోతిలో ఈమెది అలా తినేది ఏమైందంటే మా ఇంట్లో అయిపోదేమో. గడప దాటేసింది అనమాట. డోర్ వేద్దామంటే ఆడ గడప ఆడేసింది.
ఫోన్ ఏమో ఛార్జింగ్ ఉంది. డైరెక్ట్ బెడ్రూమ్లో డోర్ పెట్టుకొనే ఉన్నాం. 6 దాకా డోర్ పెట్టుకొనే ఉన్నాం స్కూల్ నుంచి వచ్చినప్పుడు. అప్పటి నుంచి దాని తర్వాత మా అక్క హాఫ్ డోర్ తీసింది. హాఫ్ తలకాయ బయట పెట్టి చుట్టూ చూసిన కానీ ఏం కనిపిస్తలే. అటు సైడ్ కనిపిస్తలే, అటు సైడ్ ఉందో లేదో మనకు తెలియదు. ఇట్లా ఉరుకుట బయటకు వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఆంటీ తోటి మా మమ్మీకి కాల్ చేపించి ఇంట్లోకి పోతుందని చెప్పి ఆడ ఒక అన్న ఉంటాడు. ఆ అన్నని ఇంట్లోకి పిలుచుకొచ్చి కోతుంది అని చెప్పి ఎలాగొట్టించామని కాదు, ఇంట్లో కోతి లేకుండే అప్పటికి పోయిందేమో. ఒక ముగ్గురు కూడా పెయిన్ ఉంటే అసలు వీళ్ళు ఉంటారు. ముగ్గురు పెయిన్ ఉంటుండే. ఆలయ దగ్గర కూడా కోత వచ్చిందంట. అక్కడ ఉండే అంట. డైరెక్ట్ మెట్ల మీద కరెక్ట్గా మెట్ల మీద ఉండే అంట. 6 o'clock వచ్చిందంట. అటు సైడ్ అయితే పోయి ముగ్గురు అటు సైడ్ వెళ్ళిపోయినంట. అటు సైడ్ బిల్డింగ్కి ఇట్లా ఇట్లా 2 సేమ్ ఉంటాయి. ఇట్లా అందుకే ముగ్గురు అటు సైడ్ దుంకేసిందంట. ఒకరు ఇటు సైడ్, ఒకరు అటు సైడ్, ఒకరు ఇటు సైడ్ అంట. నాకంతా క్లియర్గా పైన నుంచి వచ్చిందంట కోటి మా ఇంట్లోకి. ఇంకా టీవీ మీద ఏమన్నా ఇష్టేస్తుందేమో. ఈ నుంచి వెళ్ళి ఆడుందంట. ఏమైందంటే అప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏమో లాక్కపోయినట్టుంది నాకు తెలిసి. చిప్స్ తిన్నా, అది ఓపెన్ చేసి పెట్టేసిన. ఆ చిప్స్ వాడేయాల్సి వచ్చింది ఉత్తి పుణ్యానికి. పాపం చిప్స్ ఏమైందమ్మా నీ సూర్యుడు మంచిగా గాలి వస్తుంది. మీకు ప్రూఫ్ కావాలి, ఆడ చూడండి జెండా ఎట్లా ఎగురుతుందో. జై శ్రీరామ్. మొత్తం తిన్నాక మొత్తం ఎత్తేయాలా, లేకపోతే మొత్తం వాటర్ అంటుకొని చేప గలీజ్ అయిపోతుంది. ఆమె ఊడుర్రి చేప మీద వేసింది అన్నీ. పొట్టి చేప మీదకి వెళ్ళి పొట్టి చేప అంటుకోపోతుంది. చండాలం అయిపోయిందేమో చేప ఇప్పటికి. నీ వల్ల, నీ ఒక్క దాని వల్ల చేప పోయింది. ఏం చేయమంటారు ఫ్రెండ్స్, ఈమె మస్తు పిచ్చిది అయిపోతుంది ఈ మధ్య. గేమింగ్ వీడియోస్ చూసి పెద్ద ఏ గేమింగ్ చూసా? తెలుగు దోస్త్, మ్యాడీ గేమర్, ఇంకా ఎవరు తెలియదా? అంటే తెలియదు. ఎందుకంటే నేను అమ్మాయి రాదు. ఇప్పటికీ నాకు హిందీ గేమర్స్, తెలుగు గేమర్స్ చాలామంది తెలుసు. హ్యాండ్రియో, బీబిక్స్, మ్యాడీ, తెలుగు దోస్త్ గేమర్, హైఫై గేమర్, అండ్ మా పెద్దమ్మ ఇంటికి అయినప్పుడు టెక్ వివేక్. అంటే ఈయన డౌన్లోడ్ చేసి పెట్టుకుంటుంది. మ్యాడీ గేమర్, ఇంకా తెలుగు దోస్త్ గేమర్, మ్యూజిక్. అంటే తెలుగు దోస్త్ గేమింగ్ అన్ని వీడియోస్ నా ఫోన్లో డౌన్లోడ్ చేసి ఉంటాయి. ఖాళీగా ఉన్నప్పుడు 10 సార్లు చూసినా కూడా బోర్ కొట్టదు నాకు గేమింగ్ వీడియోస్. నాకైతే చాలా అంటే అబ్బా ఇవాళ ఒకటి అంత బోరింగ్ వస్తుంది. నాకు గేమింగ్ ఇష్టం. ఇది నా గేమ్లో అమాంగ్ అస్ ఆడదాం, నా ఫోన్లో అమాంగ్ అస్ గేమ్ ఆడదామంటే అసలు రావట్లేదు. ఏందో ఏమో ప్రైవసీ. అమాంగ్ అస్ రాదు, మిస్టర్ మీట్ రాదు, గ్రానీ 4 రాదు, గ్రానీ 2 రాలే నా ఫోన్లకి. గ్రానీ 3 వచ్చింది. 2 లేంది, 4 లేంది, 5 కూడా వచ్చేసింది అని అంటారు. ఏం చేయాలి? గ్రానీ 5లో మనమే గ్రానీ అని చెప్తారు అందరు. నమ్మాలా నమ్మద్దా? మీరే కామెంట్ చేయండి. తీస్తావా? తీసావా మళ్ళా? అయిపోయిందా తిన్నాం?
ముతికంతా పూసుకొని పంది లెక్క. అమ్మా మళ్ళీ గాలి ఆగిపోయింది కానీ చెమటలు వస్తలే ఓ మొక్కానికి. చూపిస్తానమ్మా, చూడండి ఎంత సాఫ్ట్ అయిందో. అమ్మా ఆగు, ఒక నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తాం. చూడండి ఆమెకు తెలియకుండా వీడియో తీస్తున్నా. ఇట్లా తింటుంది చూడు, అలా నాలుక పెట్టి దరిద్రంగా. అటు ఇటు దిక్కులు చూసుకుంటా. పొట్టి వీడియో స్టాప్ చేసేసిన, దెబ్బ తినేసి. చూపిస్తా చూడు, ఇప్పుడే తెలిసింది మా పాపకి. పొట్టి 21 minutes అవుతుంది. పొట్టి ఎంతసేపు తింటావు? గంట సేపు తింటావు? అవ నాకు నిద్ర వస్తుంది, పండుకుంటా. ఇంకా రోజు మొత్తం అనుకుంటా పండుకుంటా ఛాన్స్ వస్తే. పొట్టి దబా నాకు ఒక పని ఉంది. ఏం పని? టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోవాలి. 3, 2, 1. ఆమె తినడం అయిపోయింది, ఆమెనే విన్నరు. గిఫ్ట్ ఏందో చూపిస్తా. గిఫ్ట్ ఏందో ఇప్పుడే చూపిస్తా. అయిపోయింది. ఈ మీకు గిఫ్ట్ ఏంటంటే ఆమెకి ఇగో టచ్ మార్కర్స్, ఆల్కహాల్ మార్కర్స్. ఇవి కొన్నట్టు ఆమెకు తెలీదు. వీడియో తీయకముందే ఆ స్క్విష్ ఆమెకి ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి. ఇది కొన్నట్టు ఆమెకు తెలియదు, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది ఆ మార్కర్స్ గురించి. చూడండి, నేను వీడియో దాంతో కృష్ణుడు బొమ్మ కూడా వేసినాను కూడా తెలియదు ఆమెకి. వాట్ ఇందులో అయితే ఏం గిఫ్ట్ ఇది అసలుకి? తిను ట్రై చేసేసి నాకు ఏం గిఫ్ట్ ఇచ్చింది చూడండి. ఇందులో ఒక పెన్ను కూడా వచ్చింది. కాదు, బటర్ఫ్లై పెన్. పాస్ అయినాని ఇందులో 76 వచ్చినాయి 80కి. అందుకే ఓకే చూడండి, బటర్ఫ్లై మార్కర్, చూడండి మీకు ఒక బటర్ఫ్లై పెన్ను, ఎస్ఎస్ బటర్ఫ్లై. చూడండి, బటర్ఫ్లై. ఇది ఒక సైడ్, ఇదైతే పెద్దగా ఉంటుంది, అది చిన్న ఉంటుంది. చూడండి స్క్విషీ మొత్తం ఖరాబ్ చేస్తుంది. ఇది చిన్న ఉంటుంది. పుట్టి హోల్ పడిపోతే పడితే అయ్యా చినిపోయింది, చినిగిపోయింది ఫ్రెండ్స్. దీని లోపల రథం ఉందేంది ఫ్రెండ్స్? రథం కాదు అంటుంది. ఈమెం చేసింది అనుకున్నారు. అయితే ప్లాస్టర్ తోటి చేస్తుంది. ఎండ ఫుల్ బహో కొట్టేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడే రాత్రి అయిపోతుంది. చూడండి ఇప్పుడే చీకటి అయిపోయింది. నాకు ఎలా తెలుసు అంటే ఇక్కడ ఎప్పుడు అంతే, కొంచెం ఎండ కొడుతుంది, కొంచెం చీకటి అవుతుంది. ఫస్ట్ మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అట్లనే చూడండి, మనం బాయ్ చెప్పేద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఆ బెల్ ఐకాన్ నొక్కడం అసలే మర్చిపోకండి. బెల్ ఐకాన్ గట్టి కొట్టేసేయండి, లేకపోతే తెలుసు కదా కొట్టేస్తాం. బాయ్ బాయ్.
ఈ వీడియో అయితే మేము మళ్ళా మ్యాంగో వీడియో చేస్తాము. యాక్చువల్లీ మ్యాంగో వీడియో కాదు, మ్యాంగో ఏదన్నా కాన్సెప్ట్ ఉన్న వీడియో తీస్తాం. మ్యాంగో చేస్తాం. మ్యాంగో ఇద్దర్లా మ్యాంగో వీడియోనా కాన్సెప్ట్ వీడియోనా మీరే కామెంట్స్లో చెప్పండి. మ్యాంగో వీడియో అని చెప్పండి ప్లీజ్. మ్యాంగో వీడియో అయితే మ్యాంగో అని ఎల్లో కలర్ హార్ట్ నింపండి. ఒకవేళ కంటెంట్ అయితే కంటెంట్ అని రాసి బ్లూ కలర్ హార్ట్ నింపండి. బాయ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.